68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని చేసి ఏ విధంగా చేయాలనో దేశానికి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకుపోయాం. 1995 నుంచి 2019 దాకా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు కదా. రాష్ట్రానికి అక్కర్లా, రాష్ట్రం ఎవడికైతే ఆడు ఏడుస్తాడు. నీకు ఓటేసిన ప్రజలకి, నిన్ను కన్న జిల్లాకి ఏది నీ విజన్ ఏది? నీళ్ళు ఇచ్చావా? ఇక మామూలుగా చిత్తూరుకే దిక్కులేదు, ఇంకా రాష్ట్రంలో ఇంకేం చేస్తావు? ఇవాళ ఈ దార్శనికుడు, ఈ విజనరీ ప్రాజెక్టుల సందర్శన అంట. ఏ ప్రాజెక్టు మొదలెట్టావని, ఏ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా దాన్ని ఆపరేషన్ మెయింటైన్ చేయట్లేదని చెప్పని చూడటానికి కొంచెం ఎంత ఆవగింజంతైనా బిడియం ఉండాలి కదా, నువ్వు గింజంతైనా బిడియం ఉండాలి కదా. ఏ మాత్రం బిడియం లేకుండా తగుదనమ్మా అని ఎవరిని మోసం చేద్దామని 1995 నుంచి 2003 దాకా 9 ఏళ్ళు, 2014 నుంచి 19 దాకా 5 ఏళ్ళు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మనం పొడి చేసాం. విజన్ 2020 డాక్యుమెంట్ ఏది? ఆ 20 ఏళ్ళలో 14 ఏళ్ళు మనమే ఏడిచాం కదా. మరి ఆ 14 ఏళ్ళు ఏం చేసాం? ఇవాళ వయసు మనకి 75 ఏళ్ళు, మళ్ళీ 2047 అంట. 2047కి మనకి ఏముంటది? విజన్ ఉంటుందా? జయంతులు వర్ధంతులు ఏముంటాయా? ఏముంటాయి? ఎవరికి తెలుసు? భగవంతుడికి తెలుసు. 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని చేసి ఏ విధంగా చేయాలనో దేశానికి ఒక ఆదర్శంగా ముందుకు తీసుకుపోయాం. 1995 నుంచి 2019 దాకా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు కదా. రాష్ట్రానికి అక్కర్లా, రాష్ట్రం ఎవడికైతే ఆడు ఏడుస్తాడు. నీకు ఓటేసిన ప్రజలకి, నిన్ను కన్న జిల్లాకి ఏది నీ విజన్ ఏది? నీళ్ళు ఇచ్చావా? ఇక మామూలుగా చిత్తూరుకే దిక్కులేదు, ఇంకా రాష్ట్రంలో ఇంకేం చేస్తావు? ఇవాళ ఈ దార్శనికుడు, ఈ విజనరీ ప్రాజెక్టుల సందర్శన అంట. ఏ ప్రాజెక్టు మొదలెట్టావని, ఏ ప్రాజెక్టు నువ్వు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా దాన్ని ఆపరేషన్ మెయింటైన్ చేయట్లేదని చెప్పని చూడటానికి కొంచెం ఎంత ఆవగింజంతైనా బిడియం ఉండాలి కదా, నువ్వు గింజంతైనా బిడియం ఉండాలి కదా. ఏ మాత్రం బిడియం లేకుండా తగుదనమ్మా అని ఎవరిని మోసం చేద్దామని 1995 నుంచి 2003 దాకా 9 ఏళ్ళు, 2014 నుంచి 19 దాకా 5 ఏళ్ళు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మనం పొడి చేసాం. విజన్ 2020 డాక్యుమెంట్ ఏది? ఆ 20 ఏళ్ళలో 14 ఏళ్ళు మనమే ఏడిచాం కదా. మరి ఆ 14 ఏళ్ళు ఏం చేసాం? ఇవాళ వయసు మనకి 75 ఏళ్ళు, మళ్ళీ 2047 అంట. 2047కి మనకి ఏముంటది? విజన్ ఉంటుందా? జయంతులు వర్ధంతులు ఏముంటాయా? ఏముంటాయి? ఎవరికి తెలుసు? భగవంతుడికి తెలుసు.